అదిగో ఈ రాజేష్ మళ్ళీ ఏవో కథలు పడుతున్నాడు. ఎమ్మెల్యే టికెట్ వచ్చేటట్లు లేదని బుద్ధిగా క్యాటరింగ్ పని చేసుకుంటున్నట్లుంది. గుమగుమలాడిపోతున్నాయి వంటకాలు. మామూలుగా లేదు సెటప్. ఈ సెటప్ అంతా మా సారు చూస్తే నా సామి రంగా లొట్టలు వేసుకుంటా తినుకుంటూ ఒక్క మెతుకు కూడా ఉంచకుండా ఇట్లున్న ప్లేట్ని మళ్ళీ ఇట్లనే ఉంచుతాడు కావచ్చు. ఓ రాజేషు, ఏంటి క్యాటరింగ్ పని ఒప్పుకున్నావా? క్యాటరింగ్ కాదు, కరివేపాకు కాదు. మరి ఆ టిఫిన్ బాక్సులేంటి? వాసన చూస్తూ నువ్వు లొట్టలేయడం ఏంటి? చూడంజలి, తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడే మనిషోయ్ అని ఒక మహాకవి అన్నాడు, తెలుసా? అవును, చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుంది నాకు. అట్లనే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఇంకొక మహానుభావుడు అన్నారు. ఆయన ఎవరో తెలుసా? నాకు తెలియదు, నీకు తెలిస్తే చెప్పు. నాకు కూడా తెలియదు. తెలియకపోతే ఆ పద్యాలు సంస్కృత శ్లోకాలు ఆపి ఆ టిఫిన్ బాక్స్ల గురించి చెప్పు. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మైసూరు పప్పు, సాంబారు, ముద్దపప్పు, పప్పుచారు, అబ్బబ్బబ్బా ఇవన్నీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది అంజలి. నువ్వు చెప్తుంటే నాకు కూడా నోరు ఊరుతుంది. ఇదిగో రాజేషు, ఎవ్వరు చూడకుండా ఆ బాక్సులు తీసుకొచ్చాయి, ఇద్దరం కలిసి కుమ్మేద్దాం. నాకు కూడా ఆకలి దంచేస్తుంది. అమ్మా, ఆశ దోశ అప్పడం వడ ఈ వంటలు మన కోసం కాదు, మా సార్ కోసం. ఎవరు మీ సారు? ఇంకెవరు, మా చిన్నబాబు లోకేశం. ఆయనకు పార్సల్ తీసుకుపోతున్న పార్సల్. మీ సారుకు నువ్వు పార్సల్ తీసుకుపోవడం ఏంటి? ఆయనకి ఇంటి నుంచి భోజనం రాదా? ఆయన మీ సార్ ఎక్కడికి వెళ్ళినా వంట వాళ్ళు ఉంటారుగా. వంట వాళ్ళు ఉన్నా, ఇంటి నుండి పంపించిన అవేవి కూడా మంత్రి గారు స్పెషల్ గా చేయించిన ఈ వంటలకు సాటి రావంజలి. మంత్రి గారు చేయించారా? ఎస్, మంత్రి గారు లోకేష్ కు ప్రేమతో చేయించిన వంటకం ఇది. ఎవరా మంత్రి? అరే, మన మంత్రి గుడివాడ అమర్నాథ్ సారు. ఆయన వైసీపీ కదా, లోకేష్ కు టిఫిన్లు పంపించడం ఏంటి? అంత గందరగోళంగా ఉంది, కాస్త అర్థమయ్యేటట్లు చెప్పు. నేను చెప్పడం కాదు, నువ్వే చూడు. ఈ పప్పుని మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి మట్టి కొండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్లి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి, ఇక్కడే ఉంచుతాను దీన్ని. మంత్రి గారు చాలా పెద్ద పనే పెట్టుకున్నారు. అవునంజలి, ఇందులో ఉప్పు కారం కూడా బాగా కలిపారు మంత్రి గారు. అవన్నీ వంటల్లో వేసుకుంటారు కదా. ఇందులో ఇంకొంచెం ఎక్కువ డోసు కలిపారు. ఎందుకు? అది కూడా ఎందుకో మంత్రి గారే చెప్తారు, విను. ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా. కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి. సరిపోయింది. ఆ లోకేష్ మాట్లాడే మాటలకు మంత్రి గారు ఇలా బదులిచ్చారన్నమాట. సరే, ఇప్పుడు నీ పనేంటి అక్కడ? ఈ పప్పుచారు, ముద్దపప్పు, ఈ కూరలన్నీ తీసుకెళ్లి మా సార్ కప్ప చెప్పాలి, అంతే. మరి ఇంకా చూస్తావేం? అవి చల్లారక ముందే వెళ్ళి మీ సారుకి ఇచ్చేసిరా. ఇదిగో, దారిలో ఆకలవుతుందని నువ్వే లాగించేవు. అవి మీ సారు కోసం స్పెషల్ గా చేయించిన వంటలు. ఈ పప్పుచారులు, ముద్దపప్పులు నాకు పడవమ్మా. ఇప్పుడే వెహికల్ కోసం ఫోన్ చేసిన, అది రాగానే తీసుకెళ్లి మా సార్కి ఇచ్చొస్తా. సరే, కలుస్తా మరి. ఉంటా, బాయ్. చూశారు కదా, తమలపాకుతో నువ్వొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా అన్నట్లు ఏపీలో ఎవ్వరూ తగ్గడం లేదు. మాటకు మాట, పంచుకు పంచు అదన్నమాట.